ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 25వ తేదీ శనివారం రోజున తెల్లవారితే ఈ శుభవార్త ఆనందంతో ఎగిరి గంతులేస్తారండి. ఈ యొక్క విషయం అసలు ఏంటి, ఇంత ఆనందంతో గంతులేయాల్సినటువంటి సమయం ఏ విధంగా మీ యొక్క జీవితంలోకి చోటు చేయబోతుంది, అసలు అంతటి శుభవార్త ఏమిటి, అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున మీకు రాబోయేటువంటి ఈ యొక్క శుభవార్త ఏమిటి, ఈ యొక్క ఏకాదశి నాడున మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, పాటించవలసినటువంటి పరిహారాలు, విధి విధానాలు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గమాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురువుగారి మంచి పరిష్కార మార్గం అయితే మీకైతే విత్ ఇన్ డేలోనే లభిస్తుందండి. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకున్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు తెలియపరుస్తారు. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీకున్నటువంటి సమస్యల నుండి మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేష రాశి అనేది రాశికలను మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, కృతికా నక్షత్రం 1వ పదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి అధిపతి కుజుడు. ఇక రేపటి రోజున మీ యొక్క గ్రహ బలాల విషయానికి వస్తేనండి, గురుగ్రహం బృహస్పతి అనుకూలంగా ఉంటే జ్ఞానము మరియు ఆత్మవిశ్వాసము మరియు ఆర్థిక విషయాల్లో పురోగతి కలుగుతుంది అనేసి భావించవచ్చు. సూర్యుడు ధైర్యము, గౌరవం పెంచే శక్తిని అయితే ఇస్తాడనేసి జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్పవచ్చు. ఇక చంద్రబల విషయానికి వస్తేనండి, మనశ్శాంతి మరియు నిర్యాల సమర్థంపై ప్రభావం అనేది చూపబడుతుంది అని భావించవచ్చు. మరి చేసే పనుల్లో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయము అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక రేపటి రోజున మీ యొక్క పరిహారాల విషయానికి వస్తేనండి, శనివారం రోజున ఎంతో విశేషమైనటువంటి ఈ యొక్క ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక శనగపప్పు, పసుపు, అరటి పండ్లు దానం చేయడం కూడా చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం సూర్య భగవానికి నీరు సమర్పించడము, గురుగ్రహ అనుగ్రహం కోసం ఓం బృహస్పతే నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండడము, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఈ యొక్క మంత్రం జపించడం వల్ల రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడాను మనస్ఫూర్తిగా తొలగిపోవడానికి ఈ యొక్క నామం అయితే 108 సార్లు జపించడానికి అయితే ప్రయత్నించండి. ఇక ఈ రోజున శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని, విష్ణు ఆరాధన, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మీకు ఎంతో శుభప్రదంగా అనుకూలంగా ఉంటుందండి. ఉదయం స్నానం చేసి పసుపు పువ్వులతో పూజ అనేది చేయండి. గురు మంత్రము లేదంటే విష్ణు సహస్రనామం పఠించడంలో కూడా చాలా మంచిది. ఆవుకి అరటి పండ్లు లేదంటే పచ్చని గడ్డి ఇవ్వడం కూడా చాలా శుభప్రదంగా భావించవచ్చు. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి అదృష్టపు రంగు వచ్చేసి పసుపు మరియు బంగారపు రంగు అండి. అదృష్టపు సంఖ్యలో వచ్చేసి 3. ఇప్పుడు తూర్పు లేదంటే ఈశాన్య దిక్కు ప్రయాణం కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక శుభ సమయం వచ్చేసి ఉదయం పూజా సమయం తర్వాత చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇక ఈ యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక అండి, ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ యొక్క జీవితంలో అనేక మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే కీలక పరిణామాలనే చెప్పుకోవాలండి. అటు ఉద్యోగంలో కావచ్చు, లేదంటే వ్యాపారంలో కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే రకరకాలుగా మీకు తెలియనటువంటి ఒక కొత్త అనుభూతి అనేది మిమ్మల్ని రేపటి రోజున పలకరించబోతుంది అని చెప్పుకోవాలండి. అయితే రేపటి రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ యొక్క జీవితంలో ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి రేపటి రోజున మీ యొక్క జీవితంలోకి పరిచయం అవ్వబోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాలండి. అంటే సాధారణమైనటువంటి ఈ యొక్క వ్యక్తి యొక్క కలయిక మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపును అనేది ఖచ్చితంగా తీసుకురాబోతుంది. అయితే ఎలాంటి మార్పు అనేది రాబోతుంది అనే దానికి చివరి వరకు తెలుసుకుందామండి. కాబట్టి ఆశ్చర్యపోతారు. అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయం ఊహించినటువంటి నాంది అనేది పలకబోతుంది అని చెప్పుకోవాలి. అయితే సహజంగానే మీరు మానవతావాదులండి. కొత్త వ్యక్తులతో కలవడానికి, కొత్త విషయాలను తెలుసుకోవడానికి మీరు ఎప్పటికప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే గత కొంతకాలంగా మీరు ఎవరిని నమ్మాలో తెలియదక, అంటే ఒకటి అనుమానంలో పడిపోయి ఉంటున్నారన్నమాట. అంటే పాత పరిచయాలు మరలా బాధ పెట్టడం వల్ల కూడాను మీరు కొత్త వారిని కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు
ఉండకూడదు అనేటువంటి రకరకాలుగా కూడా అనుమానిస్తూ ఉంటున్నారు. అయితే రేపటి రోజున ప్రకృతి మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిని అయితే మీ యొక్క చేతికి తీసుకురావచ్చండి అనేది ఇక్కడ చెప్పుకోవాలి. అయితే ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని మీ యొక్క పనితీరును పూర్తిగా మార్చగలిగేటువంటి శక్తి అయితే ఆ యొక్క వ్యక్తికి ఉంటుందని చెప్పుకోవాలి. గత కొంతకాలంగా అనేక రకాలైనటువంటి సమస్యలతో ఒంటరిగా పోరాడుతూ ఉండవచ్చు. అయితే అది అంతా కూడా ప్రధానంగా ఒక వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, లేదంటే ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదంటే వ్యక్తిగత సమస్య అయ్యి కూడా ఉండవచ్చు. అంటే నాకు అండగా నిలబడేటువంటి వారు లేరా అని చెప్పేసి మీరైతే భగవంతుడి వైపు చూస్తూ ఎన్నో రకాల బాధలు పడినటువంటి క్షణం కూడా అయి ఉండవచ్చు. అయితే మీ యొక్క శ్రమకు అంటే ఎవరైనా కానీ మీకు ఒక శత్రువు అనేటువంటి వారు ఉన్నారో వారికి కూడాను రేపు నిద్రపోయేటువంటి అవకాశాన్ని కూడా మీరైతే కల్పించారు. ఎందుకంటే వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి అవకాశాన్ని ఎక్కువగా కనిపిస్తున్నారనమాట. వారి తప్పును తెలుసుకుంటారండి. అలాగే మిమ్మల్ని రేపు వేడుకునేటువంటి రోజుగా గుర్తించి అలాగే మీరు మానసిక పరంగా కూడాను మంచి ప్రశాంతత కూడా లభించేటువంటి రోజుగా కూడా చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున శనివారం కావడం వల్ల మీ యొక్క అందరికీ కూడా శుభ ఫలితాలు అనేవి తప్పకుండా మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే నిద్ర లేచింది మొదలు ఉదయం నుండి మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎటువంటి చిరాకు అనేది లేకుండా, గందరగోళం లేకుండా, కోపం అనేది తెచ్చుకోకుండా మీ యొక్క మనసుని చాలా ప్రశాంతంగా ఉంటుందండి. రేపటి రోజున కొత్త రూపంలో మిమ్మల్ని చూసుకున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఒక చంచలమైనటువంటి విషయం గురించి అయితే మనం అయితే క్లియర్గా తెలుసుకుందామండి. రేపు రాత్రిలోపు మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరు, అసలు వారి యొక్క పరిచయం మీకు ఏ విధంగా మొదలవుతుంది, ఎలా జరుగుతుంది అనేది నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. అంటే రేపటి రోజున మీకు ఒక ప్రయాణంలో లేదంటే ఏదైనా కానీ సోషల్ మీడియాలో కానీ లేదంటే కొత్తగా ఏదైనా కానీ వేదిక ద్వారా అయినా లేదంటే కామన్ ఫ్రెండ్ ద్వారా అయినా కానీ అనూహ్యంగా రేపటి రోజున మీ యొక్క పరిచయం అనేది ఏర్పడబోతుంది. అయితే ఇది అంతా కూడా మరి ఆ వ్యక్తి ప్రభావవంతమైనటువంటి మాటలు అలాగే వారు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా వినూతనంగా ఉంటాయని కూడా చెప్పుకోవాలండి. రాత్రిలోపు ఆ వ్యక్తి మీకు ఆధ్యాత్మిక పరమైనటువంటి అంటే గురువులాగా మీ యొక్క మనసు కనిపించవచ్చు. అయితే ఒక రాత్రి సమయంలో ఆ వ్యక్తి మీకు ఒక సందేహంలో పడడము లేదంటే వారు మిమ్మల్ని నేరుగా కలవడం లాంటివి కూడా జరుగుతాయి. వారి యొక్క మాటలు విన్నప్పుడు మీకు ఒక వ్యక్తి కోసమే కదా నేను ఇన్నాళ్ళు కూడా వెతుకుతున్నట్లుగా మీ యొక్క మనసు కనిపిస్తుంది అన్నమాట. మీకు ఉన్నటువంటి మొండి సమస్యకు చిటికలో పరిష్కారం అనేది మీకైతే లభిస్తుంది. అలాగే ఆ వ్యక్తి యొక్క పాత జీవితంలో సంబంధించిన కూడా వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. భవిష్యత్తుకు వారు దిక్చూచిగా మీకు ఇటువంటి పరిస్థితిని కూడా రేపటి రోజున మీకు కనిపించవచ్చు. లేదంటే ఎవరికైతే అంటే కొందరికైతే వ్యాపార నిమిత్తము లేదంటే వ్యాపార ఒప్పందాలు లాంటివి కూడా రేపటి రోజున జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. అయితే ఈ వ్యక్తి యొక్క పాత జీవితంలో అంటే చాలా వరకు కూడా కీలకంగా ఉండబోతుంది అనమాట. ఆ వ్యక్తి వల్ల కలిగేటువంటి లాభాలు అయితే చాలా ఉంటాయండి. ఆ వ్యక్తి వల్ల జరిగేటువంటి మేలు కూడా మీకైతే తప్పకుండా రేపటి రోజున అందుకోబోతున్నారు. అయితే అంతేకాకుండా చెప్పాలి అంటే రేపటి రోజున మీకు శత్రువులు అనేటువంటి ఆపద నుండి కూడా ముగిసిపోయేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ వ్యక్తుల గురించి తప్పకుండా వారు చేసినటువంటి గతంలో వారు చేసినటువంటి ఏదైనా సరే తప్పులను తప్పకుండా తెలుసుకునేటువంటి వారైతే మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు కూడా రేపటి రోజున వేడుకునేటువంటి రోజుగా ఉండబోతుంది. ఇక రేపటి రోజున మీరు అంటే మీకు పైన ఉన్నటువంటి కష్టానికి వడ్డీతో సహా ప్రతిఫలము అయితే లభించబోతుందండి. రేపటి రోజున మీకు ఒక మంచి తీర్పును కూడా భగవంతుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పాలి. ఇక రేపటి రోజున ఖచ్చితంగా లాభస్థానం అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. శుక్రుడి యొక్క శుభదృష్టి అనేది కూడా రేపటి రోజున మీ పైన ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే సంపద రోజు అని కూడా రేపైతే చెప్పుకోవాలండి. ఇక ప్రదోష కాలానికి రేపటి రోజున మీకు అలాగే అనేక రకాలుగా లాభాలు అయితే కనిపిస్తాయండి. ఇక రేపటి రోజున ఈ యొక్క సమయంలో మీకు ఉన్నటువంటి శని దోషాలు కూడా రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడాను విముక్తి చేసుకోగలరనమాట. ఇక నిలకడమైనటువంటి బంధాన్ని ఈ యొక్క పరిచయాన్ని రేపటి రోజున మీకు అయితే పొందుకోబోతున్నారు. ఇది అంతా కూడా మీ యొక్క జాతకంలో అత్యధికమైనటువంటి గొప్ప యోగం అని కూడా చెప్పుకోవాలి. అందుకే రేపటి రోజున అపరిచిత వ్యక్తుల నుండి ఆప్తుల్లాగా కూడా మారేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే దీనివల్ల లాభాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలండి. అలాగే రేపటి రోజున ఏంటంటే మీకు ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరంగా స్థిరపడడానికి ఒక గొప్ప అవకాశం లభించేటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో గందరగోళం అన్నీ కూడా తొలగిపోయి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ యొక్క వ్యక్తిని చూసి మీరైతే అనుమానించవలసిన అవసరం కూడా ఏదీ లేదండి. మీ యొక్క అతి జాగ్రత్త వల్ల కూడా ఈ యొక్క పరిచయాన్ని మీరు దూరం చేసుకునేటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున వచ్చేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు అలాగే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా సానుకూలంగా చూడండి. వారిని ఎక్కడా కూడాను మీరు అంతా కూడాను తృణీకరించకండి. ముఖ్యంగా మీరు ఈ యొక్క రాత్రి సమయంలోపు ఈ యొక్క అదృష్టపు జీవితం నుండి తప్పకుండా బయటికి అయితే వెళ్లకుండా ఉండాలి అంటే ఈ రోజున ఖచ్చితంగా మీరైతే పాటించవలసిన కొన్ని పరిహారాలు అయితే ఉన్నాయి.
రేపు అమ్మవారికి ఎక్కువగా మీ యొక్క అంటే మీ స్థాయి స్థితిలో అమ్మవారికి అయితే పూజ అనేది చేసుకోనండి. ఖచ్చితంగా అమ్మవారి యొక్క పూజ మీకన్నా కూడా ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. అలాగే ఉదయాన్నే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు ఖచ్చితంగా మీరైతే ఆవునితి దీపము అనేది వెలిగించండి. అమ్మని తలుచుకోండి. అలాగే ఆ యొక్క మహావిష్ణువుని కూడా తలుచుకోండి. లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరము అనేది పఠించండి. దీనివల్ల సాత్విక వ్యక్తులు మీ యొక్క పరిచయం అనేది అవుతారండి. ఇక మీ వైపు ఆకర్షితులు అవుతారనమాట. అలాగే రేపటి రోజున రాత్రి సమయంలో మీరు ఖచ్చితంగా కూడా ఎవరితో కూడా మాట్లాడినా కూడా చక్కగా చిరునవ్వుతో ప్రశాంతంగా మాట్లాడండి. కోపాన్ని అంతా కూడాను అవమానాన్ని అనుమానాన్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టండి. అలాగే రేపటి రోజున పసుపు రంగు బట్టలను ధరించడం వల్ల మీలో పాజిటివ్ ఎనర్జీ అనేది పెంచడంతో పాటుగా మీకు బాగా అనుకూలంగా ఉపయోగపడతాయి. అయితే మీ యొక్క పరీక్ష అనేది పూర్వజన్మ సుకృతం వల్ల జరిగేటువంటి కొన్ని పరీక్షలు కూడా అన్నమాట. కాబట్టి రేపటి రోజున మీరైతే ఖచ్చితంగా ఎవరిని కూడా పరిచయం అయినా కూడాను మీరు నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా రేపటి రోజున అయితే నవ్వడము ఇటువంటివన్నీ కూడా పాజిటివ్గా సమాధానం ఇవ్వడం లాంటివి చేస్తే మీకు అంతా కూడాను చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక పరిచయమైనటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క బంధాన్ని మీ దగ్గర చేస్తున్న గొప్ప అవకాశం ఇచ్చేటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క అవకాశాన్ని మీరు తప్పుగా అందిపుచ్చుకోకండి. మీ యొక్క జీవితంలో మరలా ఒక కొత్త కాంతులు వెలిగిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా మీకు నుండి కోరుకుంటూ ఉంటున్నాను. అదేవిధంగా రేపటి రోజున మీరైతే ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి కొన్ని పాటించవలసిన విధానాలు అన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మీ యొక్క పరిణామాలు అనేవి కూడా ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇక రేపటి రోజున తప్పకుండా కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. కుటుంబంతో అంటే ఆనందకరమైనటువంటి వార్తలు అంటే మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదురు చూడండి ఒక శుభవార్త అయ్యి ఉండవచ్చు. అలాగే రేపటి రోజున మీ యొక్క ప్రయాణాల విషయంలోనండి ఒక చిన్న ప్రయాణం కూడా రేపటి రోజున మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో సమయం అనేది గడపడం అలాగే ఎంతో ఉత్సాహంగా మీరైతే ఉండటానికి రేపటి రోజున మీకైతే స్నేహితులతో సమయం అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే రేపటి రోజున ఉదయం లేవగానే సూర్య భగవాన్ కార్యమని సమర్పించడం అసలు మర్చిపోకండి. ఇక అన్నీ కూడా శుభ ఫలితాలను అయితే మీకు రోజున ఖచ్చితంగా అందిపుచ్చుకోగలుగుతారన్నమాట. కాబట్టి మహావిష్ణువు యొక్క ఆరాధన మాత్రం రేపటి రోజున అసలు మరవకండి. మీకు ఏది చేయడం కుదరనటువంటి వారు అయినా మహావిష్ణువుని అయితే కనీసం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఈ యొక్క మంత్రాన్ని మీకు వీలు కుదిరినన్ని సమయాలు జపించిన మీ యొక్క జీవితంలో ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడాను బయటపడగలుగుతారు. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ యొక్క జీవితం ఏ విధమైనటువంటి ప్రభావితం చేయబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉండబోతుంది, ఏ నియమాలను మీరు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అంతా కూడా వివరంగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.